హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రీవియస్ క్లాస్లో మీరు ఇంట్రడక్షన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ బేసిక్ టర్మినాలజీ విన్నట్టయితే ఇది వచ్చేసి నెక్స్ట్ టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. సో ఎవరైతే వినలేదో ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే వినండి, మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఇంట్రడక్షన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఆల్రెడీ మీరు విన్నట్టయితే డేటా స్ట్రక్చర్స్ అంటే ఆర్ యూజ్డ్ టు ఆర్గనైజ్ అండ్ స్టోర్ డేటా ఎఫిషియెంట్లీ ఇన్ కంప్యూటర్ మెమొరీ. సో క్లాసిఫికేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, సెలెక్ట్ సూటబుల్ స్ట్రక్చర్, రెడ్యూస్ ఎగ్జిక్యూషన్ టైం అండ్ మేనేజ్ డేటా ఈజీలీ. సో డేటాని డిఫరెంట్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. కొన్ని స్ట్రక్చర్స్ లైన్ లాగా ఉంటాయి, కొన్ని ట్రీ బ్రాంచెస్ లాగా ఉంటాయి. కాబట్టి డేటా స్ట్రక్చర్స్ని డిఫరెంట్ కేటగిరీలో క్లాసిఫై చేస్తాము. ఈ క్లాసిఫికేషన్ అర్థమైతే మీకు స్ట్రక్చర్ ఎక్కడ యూజ్ చేయాలో ఈజీగా తెలుస్తుంది. ప్రోగ్రామ్స్ ఫాస్ట్గా రాయొచ్చు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ఎల్ అని గుర్తుపెట్టుకోండి. స్టాక్కి లిఫో అండ్ క్యూకి ఫిఫో. ఇందులో ఏంటంటే ఫస్ట్ వచ్చిన పర్సన్ ఫస్టే వెళ్తాడు. సో మనం ఎగ్జాంపుల్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. బ్యాంక్ క్యూ, ఫస్ట్ కస్టమర్, ఫస్ట్ సర్వీస్. అడ్వాంటేజెస్ ఆఫ్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే ఈజీ ఇంప్లిమెంటేషన్, ఈజీ ట్రావర్సల్, లెస్ కాంప్లెక్సిటీ, ఎఫిషియంట్ ఫర్ సీక్వెన్షియల్ ప్రాసెసింగ్. అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే మెమొరీ ఎక్కువ వేస్ట్ అవుతుంది అండ్ హైరార్కికల్ రిలేషన్షిప్స్ ఫామ్ కావడానికి చాలా డిఫికల్ట్ ఉంటుంది. నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో ఇన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ అరేంజ్డ్ సీక్వెన్షియల్లీ. సో లీనియర్ అంటే ఏంది? సీక్వెన్షియల్. నాన్ లీనియర్ అంటే నాట్ సీక్వెన్షియల్లీ. సో దే ఆర్ కనెక్టెడ్ హైరార్కియల్లీ ఆర్ ర్యాండమ్లీ. ఇందులో మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ లైన్గా కాకుండా బ్రాంచెస్ లాగా కనెక్ట్ అయి ఉంటాయి. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే హైరార్కియల్ స్ట్రక్చర్స్, మల్టిపుల్ రిలేషన్షిప్స్ అండ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్. టైప్స్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఇందులో ట్రీస్, గ్రాఫ్స్. ట్రీస్ ఏంటంటే ట్రీ ఈజ్ ఏ హైరార్కియల్ డేటా స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ నోడ్స్ కనెక్టెడ్ బై ఎడ్జెస్. సో ఫ్యామిలీ ట్రీ లాగా స్ట్రక్చర్ ఉంటుంది. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ లాగా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైల్ సిస్టమ్, అంటే ఫోల్డర్స్ లాగా ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ఎడ్జెస్. సో ఇందులో వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఉంటాయి. పాయింట్స్ని లైన్స్తో కనెక్ట్ చేస్తే గ్రాఫ్ అవుతుంది. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్, రోడ్ కనెక్షన్స్. ఎక్కడ యూజ్ అవుతుందంటే రోడ్ కనెక్షన్స్కి యూజ్ అవుతుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఏంటంటే ఎఫిషియంట్ ఫర్ కాంప్లెక్స్ రిలేషన్షిప్, బెటర్ హైరార్కియల్ రిప్రజెంటేషన్. అండ్ ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటంటే కోడింగ్ కష్టం అవుతుంది అండ్ మెమొరీ ఎక్కువ కావాలి. సో మోర్ మెమొరీ రిక్వైర్డ్ అండ్ కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్. సో ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ నేర్చుకున్నారనుకో క్వశ్చన్ ఎలా వచ్చినా రాయొచ్చు. సో మ్యాక్సిమం డిఫరెన్స్ లాగానే నేర్చుకోండి. సో డిఫరెన్స్ వచ్చేసి లీనియర్ ఏమో సీక్వెన్షియల్ అరేంజ్మెంట్, నాన్ లీనియర్ ఏమో హైరార్కియల్. లీనియర్ ఏమో ఈజీ ఇంప్లిమెంటేషన్, నాన్ లీనియర్ ఏమో కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్. లీనియర్లో సింగిల్ రిలేషన్షిప్ అండ్ నాన్ లీనియర్లో మల్టిపుల్ రిలేషన్షిప్. లీనియర్లో ఎగ్జాంపుల్ మీరు ఇవి రాయొచ్చు, అరే, క్యూ, స్టాక్. నాన్ లీనియర్లో ట్రీ, గ్రాఫ్ ఎగ్జాంపుల్ లాగా. సో ఇంకా మీ క్వశ్చన్స్లో రియల్ టైమ్ అప్లికేషన్స్ లాగా కూడా అడగొచ్చు. సో నేను ఇందాక మీకు ఎగ్జాంపుల్స్, అరే ఎగ్జాంపుల్స్, స్టూడెంట్ మార్క్స్, ఇంకా ట్రీలో ఫైల్ సిస్టమ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అవి ఎగ్జాంపుల్స్ లాగా యూజ్ చేసి రాయొచ్చు. ఇంకా అంతే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. బై బాయ్. ఇంకా మీకు నోట్స్ కావాలంటే ఇక్కడున్న మెయిల్కి మెసేజ్ చేయండి. నోట్స్ కాస్ట్ జస్ట్ 100 రూపీస్. మీ ఫ్రెండ్స్ బర్త్డేకి సెలబ్రేట్ చేసినంత కాదు. సో బై చేయండి, మీకు ఎగ్జామ్ ముందు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. బాయ్ బాయ్.